నమస్తే అండి అందరికీ. ఇది మా ఊరి దగ్గర ఉన్న కెనాల్. మాది వచ్చేసి ఓబులాపురం. ఇక్కడ రైతుల సమస్యలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా అవి పాత లైన్స్ అన్నమాట. అవన్నీ ఆల్రెడీ పొలాల కోసం వేసుకున్నారు. వాటర్ అనేది ఇక్కడి నుంచి వాటర్ తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా ఇంకోటి చూపిస్తాను, కొత్త లైన్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కొత్త లైన్స్. అంటే వాళ్ళ పొలాల కోసం 13 కొత్త లైన్స్, కొత్త పైపులు. దాదాపు 1 కోటి రూపాయల ఎస్టిమేషన్, దాదాపు 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా పొలాల కోసం, నీళ్ళ కోసం ఈ విధంగా అయితే ఇట్లా వేసుకొని వెళ్ళిపోయారు. సో చూసుకున్నట్లయితే మాకేంటంటే పక్కనే, ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏంది మీ పక్క పంటే కెనాల్ ఉంది, పక్కనే మానేరు ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటారు. కానీ మా బాధలు అయితే ఇట్లా ఉంటాయి. ఒక పైప్ లైన్ వేసుకొని వెళ్ళాలంటే జేసీబీకి ఎంత అవుతుంది, అండ్ పొలంలోకి వెళ్తే వాళ్ళకు పొలం నుంచి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అండ్ ఇంకొకటి పొలం నుంచి ఇబ్బంది అయినందుకు వాళ్ళు ఏమంటారు, మొరం పొట్టియండి, మాకు మొరం పోసేయండి అని చెప్పి అంటారు. సో ఇంకా చూపిస్తాను మీకు, చూపిస్తున్నా. ఈ విధంగా అయితే పైప్ లైన్ అయితే వేసుకొని పోయారు. ఇట్లా పైప్ లైన్ అయితే వెళ్ళిపోయింది. మనకు పైప్ లైన్ కూడా వెళ్తుండగా మార్గంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ పైప్ లైన్ అయితే పైనుంచి ఉంది. ఎందుకంటే ఫస్ట్ జాయింట్ చేసుకుంటారు అనమాట. జాయింట్ చేసుకొని ఈ కెనాల్లోకి, కెనాల్ నుంచి వచ్చే లైన్ ఉంది కదా, ఆ లైన్లోకి ఏదైతే ఈ జేసీబీ ద్వారా తీసుకున్నారు కదా, ఈ మార్గంలో ఒకేసారి వేసుకొని కూడిపేస్తారనమాట. సో ఇలా పైప్స్. ఇది వచ్చేసి జేసీబీ తోటి తీసిన లైన్ అన్నమాట. ఈ విధంగా ఇలా తీస్తూ ఇలా అలా వెళ్ళిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఆ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట వరకు అయితే లైన్ ఉన్నది. అక్కడ కనిపిస్తుంది ఒక జేసీబీ కూడా నడుస్తుంది అక్కడ స్టిల్. ఇలా మీకు కనిపిస్తాయి. చాలా వరకు పైప్ లైన్ వేసుకునే వాళ్ళే వేరే వాళ్ళ పైప్ లైన్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి వేరే వాళ్ళ పైప్ లైన్ ఇది. అండ్ అక్కడ కూడా కనిపిస్తుంది మనకి, చూపిస్తాను. అది కూడా వేరే వాళ్ళ పైప్ లైన్, ఆల్రెడీ వేరే వాళ్ళు వేసుకున్న పైప్ లైన్. అండ్ ఇది పొలం మొత్తం, ఇది ఆల్మోస్ట్ ఇలా పొలం అంతా ఏదైతే ఉందో, ఇలా పొలం మొత్తం టోటల్గా పైప్ లైన్ తోటి అయిపోయింది. అదే ఒక లైన్ అది. అండ్ ఇది ఒక లైన్ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ఒక లైన్. అండ్ ఇప్పుడు ఇది ఒక లైన్. ఈ లైన్ వచ్చేసి ఇది వేరే వాళ్ళకి, అటు గూడప్ప లైన్ ఉంటుంది. సో ఆ ఊరి కోసం ఈ లైన్, అంటే ఆ ఊరిలో ఉన్న ప్రజలు అటు వేసుకొని వెళ్ళిపోయారు. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.